అంటే కొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ హిందూవాదులు కానీ హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి క్రైస్తవ ముస్లింల మీద పడి పొద్దున్న లేస్తే వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. దీనిపైన ఒక బీజేపీ నాయకులుగా మీరు ఎలా స్పందిస్తారు? అంటే బీజేపీ పార్టీని వెనక ఉండి నడిపిస్తుంది వాళ్ళని బయట దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను సార్. భారతదేశంలో మనం అసలు తీసుకున్నట్లయితే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్కి కానీ ఏ విధమైన లోటుపాట్లు అనేవి జరిగాయా? ఇప్పటివరకు జరగల. గత ప్రభుత్వాల్లో హిందువులను పూర్తిగా నొక్కిపెట్టేసిన మాట అందరికీ తెలిసిన విషయం, వాస్తవం అది. అయినప్పటికీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఎవరికి ఏ విధమైన లోటు రాకుండా ఆయన ఒక క్రమబద్ధంగా మంచి బాధ్యతాయుతంగా వెళ్తున్నారు. ఆయన ఇవాళ పాకిస్తాన్లో ఉన్నారు. పాకిస్తాన్లో కూడా కొద్దిపాటి హిందువులు కొద్దిపాటి క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళకి కనీసం కోట అందట్లేదు, వాళ్ళకి ఆరోగ్యానికి వాళ్ళకి కరోనా వ్యాక్సిన్ కూడా ఇవ్వలేదు. కానీ ఇక్కడ అలా చేయలేదు. అందరి పట్ల ఒకే విధానంగా ఉన్నారు. కానీ హిందూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు తిడుతున్నారు అనేటటువంటిది ఆ భావం తప్పు. మనం తీసుకున్నట్టయితే ఇవాళ టీవీల్లోనూ వాటిలో చూస్తే క్రిస్టియన్ సంఘాల వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు తిట్టడం. అలాగే ఇప్పుడు ఓవైసీ గారు ఉన్నారు, ఆయన అక్కడ అక్బరుద్దీన్ గారు ఉన్నారు. ఆయన ఏమన్నాడు, నాకు పావుగంట టైం ఇస్తే మొత్తం హైదరాబాద్లో ఉన్న హిందువులందరినీ ఓచుకోతకు వస్తానన్నాడు. అలాంటి మాట ఎవరో హిందువులు మాట్లాడలేదే, ఆ విధంగా అక్కడ ప్రవర్తించలేదు. మా చుట్టుపక్కల హిందువులు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరితో సంభావంగానే వెళ్తున్నాం కదా మేమందరం. అది అభూత కల్పన నా అభిప్రాయం. బీజేపీ పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీ. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అయితే ఎంఐఎం ఏం పార్టీ? అది కూడా మతతత్వ పార్టీ అనాలి కదా, ముస్లిం పార్టీ అనాలి కదా. సో అంటే వాళ్ళకు ఒక్క మాట అండి, ఇక్కడ వాళ్ళది ఏంటంటే వాళ్ళ జన్యువులు వేరు, వాళ్ళ పుట్టుక వేరు. వాళ్ళకి అది తరతరాలుగా వాళ్ళకి ముస్లిమ్స్ అనేది ఒక ట్యాగ్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ విధంగా తింటారు. బట్ ఇక్కడ క్రిస్టియన్స్ హిందూస్ అనేది మొత్తం మ్యాక్సిమం అందరూ సెక్యులర్ ఉంటారు, వీళ్ళందరూ సేమ్. సో మరి వీళ్ళలో ఈ ముస్లిమ్స్ అనేది వీళ్ళలోనే డామినేటింగ్ చూపిస్తుంది, క్రిస్టియన్స్ మొత్తం ఒక వేరు చేస్తుంది కావాలని. అలా అయితే ముస్లిమ్సే ఓట్లు వేసుకోవాలి కదా. మరి హిందువులు ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? క్రిస్టియన్ ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళ డిఎన్ఏ అదే అయితే వాళ్ళకి ఈ ఓట్లు అడగకూడదుగా, ఆ ఒక్క ఓట్లో నెగ్గాలిగా. ఇది భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం సెక్యులర్ స్టేట్లో ఏదైనా ఒక పార్టీని మతతత్వ పార్టీ అంటే రెండో పార్టీ కూడా సైమల్టేనియస్గా మతతత్వ పార్టీ. కాబట్టి బీజేపీ మతతత్వ పార్టీ కాదే, ఎవరిని అంచిపెట్టలేదే. ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత మతకద్వారాలు ఏం జరగలేదు. కాంగ్రెస్ టైంలోనే విపరీతమైన మతకద్వారాలు జరిగాయి. మన హైదరాబాద్లో ఎన్నోసార్లు చూసాం, ఓచకోతలు చూసాం. కానీ ఇక్కడ లేదేది. దాన్ని బట్టి మనం ఆలోచించినట్టయితే బీజేపీ 100% మతతత్వ పార్టీ కాదు. బీజేపీ పార్టీ ఈరోజు కక్ష కట్టుకొని తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిడ్డైనటువంటి కల్వకుంట్ల కవితని ఈరోజు కావాలని అరెస్ట్ చేయించింది. ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అరెస్ట్ చేయించిందని బయట ప్రచారం. ఒక తప్పు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీలు అంటున్నారు, కరెక్టే. కల్వకుంట్ల కవిత గారు తండ్రి గారు ఆస్తి ఎంత, మొట్టమొదట కవిత గారి ఆస్తి ఎంత. కవిత గారు ఇప్పుడు ఇచ్చే స్టేట్మెంట్లో నాకు ఒకప్పుడు ఇల్లు లేదంది ఆవిడ, ఇప్పుడు నేను 200 కోట్లతో ఇల్లు కట్టుకున్నానంటుంది. ఆ మాటల్లో ఆవిడ ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తి మనకు అర్థమవుతుంది. ఏ తప్పు లేకుండా సిబిఐ వాళ్ళు ఉత్తినే వెళ్ళి వాళ్ళపై కేసు పెట్టరు, ఎక్కడా కూడా పెట్టరు. వాళ్ళు బయట అవుతారు అనవసరంగా. అక్కడ తప్పు అనేది జరిగింది కాబట్టి అది చట్టం తన పని అది చేసుకెళ్ళింది. ఈరోజు సిబిఐ సంస్థలు కానీ మరియు ఎలాంటి ఎంపీడీ సంస్థలైనా సరే, ఎంక్వైరీ సంస్థలు కానీ, ఏజెన్సీ కానీ, సో అన్ని ఏజెన్సీని కూడా ఈరోజు బీజేపీ పార్టీ తమ గుప్పిట్లో పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకుల మీద అజమాయిషి చెలాయిస్తుంది. ఇది అభూత కల్పన. అది ఎలా కుదురుతుంది? సాధ్యం కాదు, అది సాధ్యమే కాదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఇవాళ రోజున మీరు ఆలోచిస్తే ఒక్కొక్కళ్ళ ఆస్తులు తీసుకున్నట్టయితే ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల ఆస్తి పడుతున్నాయి. ఇప్పుడు దేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీ గారి ఆస్తి ఎంత ఉంది? ఏమీ లేదు. ఇది ఉత్తమాట. అదానీ గారు అనేటువంటి వాళ్ళు, అంబానీ గారు అనేటువంటి వాళ్ళు బీజేపీ వచ్చిన తర్వాత రాలేదు. వాళ్ళు కాంగ్రెస్ టైం నుంచి వచ్చారు. కాంగ్రెస్ టైంలో కూడా వారు 2014లో అదానీ ఎవరో ప్రపంచానికి తెలియదు, అసలు ఇండియా అనేది ఫస్ట్ 2014 వరకు కూడా అదానీ ఎవరో ప్రపంచానికి తెలియదు, అసలు ఇండియాలో ఎవరో అనేది తెలియదు. అలాంటి అదానీ ఈరోజు ప్రపంచంలో నెంబర్ 2, నెంబర్ 3 స్థానంలో సంపాదించింది కావచ్చు. అదాని నెంబర్ 1లోకి నెంబర్ 2లోకి రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు. వాళ్ళ వ్యాపారం నుంచే వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళు రావచ్చు. ఇదివరకు కూడా రకరకాల నీరజ్ మోడీ లాంటి వాళ్ళు మహానుభావులు అందరూ
గురించి ఇది చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మనకు తెలియదా? తెలుసు. కానీ ఇవాళ రోజున వాళ్ళు ఆపదాని ఎన్నో ఉద్యోగాలు ఇచ్చి ఎన్నో వ్యాపార సంస్థలు నడుపుకుంటున్నారు. కానీ నీరజ్ మోడీ లాగా డబ్బంతా తీసుకెళ్ళిపోయి అవి ఇన్వెస్ట్ చేసుకుని అక్కడ వేరే దేశాల్లో దొంగసాటుగా బతకట్లేదు కదా. దాని గురించి వాళ్ళు ఆ రకంగా ఏంటంటే పార్టీ మీద నిందలు వేయటమే కానీ ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. మోదీ గారు ఒక్క గుజరాత్ రాష్ట్రాన్ని మాత్రమే బాగా డెవలప్ చేస్తున్నారు, మిగతా రాష్ట్రాలన్నింటినీ అభివృద్ధి దిశలో పక్కకు పెట్టారని ఒక కల్పన, ఒక వాదన. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కూడా డెవలప్ చేస్తున్నారు. అదే రకంగా 14th 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ డబ్బుని ఆ రాష్ట్రానికి ఆ పథకాల ద్వారా అందజేయడం జరుగుతుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఏ రాష్ట్రాల్లో ఆ ముఖ్యమంత్రులు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళు ఇండస్ట్రీ తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా నిబద్ధతగానే చేస్తారు. అది వాళ్ళ యొక్క పరిపాలన విధానం మీద ఆధారపడింది. కానీ అది కేవలం మోడీ గారికి, ఇవాళ మోడీ గారు సీఎం కాదు, పిఎం. అది దృష్టిలో పెట్టుకోవాలి మనం. భారతదేశానికి పిఎం, భారతదేశం విశ్వగురు అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన అటువంటి వరపక్షం చూపిస్తారనేది అద్భుతకరం. సో ఇంకో మాట సార్ లాస్ట్గా, ఈరోజు బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటారా? ఖచ్చితంగా అదుపులో ఉన్నాయి. బాంబు పేర్లు లేవు. ఇవాళ సరిహద్దుల్లో తీసుకున్నట్టయితే ఇదివరకు దురాక్రమణ బోర్డుతో చైనా లోపలికి రావడం, అదే రకంగా కాంగ్రెస్ టైం నుంచి మన భూములు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పక్కన పాకిస్తాన్ ఇవాళ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత నియంత్రణ కంట్రోల్ అయిపోయింది. నోట్ల రద్దు వల్ల ఇవాళ రోజు పాకిస్తాన్ పరిస్థితి దుర్భరమైన పరిస్థితిలోకి వచ్చింది. ఏ రకంగానైనా భారతదేశం శాంతి భద్రతతో ఉండి ఇవాళ సైన్యం కూడా మేము ఈ సైన్యానికి దీపావళి రోజున మనమందరం ఇళ్లలో పండుగ చేసుకుంటే నరేంద్ర మోడీ గారు బోర్డర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పండుగ అంతా చేసుకునే స్టేజ్ వచ్చిందంటే ఎంత నిబద్ధత కలిగిన నాయకుడు, ఆ నిబద్ధత కలిగిన వ్యక్తి కాబట్టి వాళ్ళ దేశం శాంతి భద్రతతో ఉందని ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకోటి సార్, మూడోసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంత ఉందంటే హ్యాపీ కొట్టే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో యోగి ఆదిత్యనాథ్ని, ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ని భారతదేశంలో ప్రధానమంత్రిగా చూడొచ్చంటారా? చూడొచ్చు, దాంట్లో ఏం చెప్పలేము. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ప్రజలందరి ఉద్దేశం అదే. కానీ అమిత్ షానే చెప్పినట్టు దేశంలో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ అమిత్ షా మాటలే మాత్రమే వినాలి అని బయట ప్రచారం ఎంతో మీరు అన్నమాటలోనే ఉంది ప్రచారం అనేది. అది ఎంతవరకు నిజంగా ప్రచారం అంటే ఇది ప్రజలు అనుకున్నటువంటి విషయాలు. ప్రజలు రకరకాల భావాలతో మాట్లాడతారు. కానీ అక్కడ అమిత్ షా గారు ఒక్కరే కాదు, అందరూ కలిసి సరైన నిర్ణయం, పార్లమెంటరీ బోర్డు అంతా కలిసి నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగాను అక్కడ పరిస్థితులు బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అది అద్భుతంగా అనవసరమైన మాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక విధి విధానాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక ఎపిసోడ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విధి విధానాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎందుకోసం అంటే